పూర్వం ఒక గ్రామంలో ధర్ముడు అనే సాధారణ రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా వేదాలు తెలియవు, కఠిన వ్రతాలు చేయలేడు. కాని శివయ్యపై అపారమైన భక్తి మాత్రం ఉండేది. ఒకసారి ఒక సాధువు అతనితో ఇలా అన్నాడు: మాఘ మాసంలో, ముఖ్యంగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి శివుడిని స్మరించిన ఆ పుణ్యం కోటి యజ్ఞాలకు సమానం. ఇది విన్న ధర్ముడు మాఘ మాసం మొదలైన రోజు నుంచే ప్రతిరోజు ఉదయాన్నే లేచి చెరువులో స్నానం చేసి ఒక చిన్న శివలింగం ముందు కుడి చూపుడు వేలు ఓం నమః శివాయ అని జపం చేయడం ప్రారంభించాడు. అతనికి బంగారం లేదు, పూలు కొనలేడు. కానీ ఒక బెల్లం ఆకుపై నీళ్లు, అడవిలో దొరికిన బిల్వపత్రం, స్వచ్ఛమైన మనసు ఇవే శివుడికి అర్పించేవాడు. మాఘ పౌర్ణమి రోజు అద్భుతం. మాఘ పౌర్ణమి రోజు రాత్రి ధర్ముడు గాఢ ధ్యానంలో ఉండగా శివయ్య స్వయంగా దర్శనమిచ్చాడు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: నాకు బంగారం అక్కర్లేదు, నీ భక్తి చాలు. మాఘ మాసంలో చేసిన నీ సరళ భక్తి నీ జన్మను పావనం చేసింది. ఆ క్షణం నుంచి ధర్ముడి జీవితంలో కుడి చూపుడు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.